గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు టాప్ 9 న్యూస్ నా పేరు సంధ్య ఈ పార్లమెంట్ సెషన్ కు గుడ్ బై చెప్పిన టీఆర్ఎస్ ఎంపీలు ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ ది రాజకీయమన్న కిషన్ రెడ్డి మరోవైపు బ్యాంకులు రైతులకు దగ్గర కావాలన్న సీఎం జగన్ అటు ఏపీలో ఉద్యోగుల పోరుబాట ఇలాంటి టాప్ 9 ఏపీ టీఎస్ నగర వార్తలు చూద్దాం యాసంగి ధాన్యం కొనుగోళ్లపై ఇద్దరు మంత్రులు చెరో రకంగా సమాధానం చెప్పారని మండిపడ్డారు టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లి తగిన శాస్తి చేస్తామన్నారు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో పార్లమెంటు ప్రస్తుత సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు ఎంపీలు స్పష్టం చేశారు టీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ రాజకీయం చేస్తోందన్నారు కేసీఆర్ కు టీఆర్ఎస్ కు బీజేపీ భయపడదన్నారు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓడించినందుకు ఇన్ని శాపనార్థాలా అని మండిపడ్డారు మరోవైపు ఫిబ్రవరిలో అన్ని రాష్ట్రాలతో చర్చించి ధాన్యం సేకరణపై క్లారిటీ ఇస్తామన్నారు కిషన్ రెడ్డి ప్రతి రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డు అందించాలని సీఎం జగన్ బ్యాంకర్లను కోరారు అలాగే గ్రామ సచివాలయాలు సహా ఆర్బీకేల్లో బ్యాంకింగ్ సేవలు విస్తృతం కావాలని ఎస్ఎల్బీసీ సమావేశంలో చెప్పారు ఆయన కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి కాస్త మందగించిన బ్యాంకింగ్ రంగం సహకారంతోనే ప్రభుత్వం గట్టెక్కిందని ముఖ్యమంత్రి అన్నారు రాష్ట్రానికి చేతనైతే పోలవరం కట్టాలని లేదంటే కేంద్రానికి ఇచ్చేయాలని సీరియస్ కామెంట్స్ చేశారు సోము వీర్రాజు ప్రస్తుతానికి 700 కోట్లే బాకీ అని దాన్ని కూడా కేంద్రం ఇచ్చేస్తుందన్నారు కావాలని బీజేపీపై నిందలు వేస్తున్నారని విమర్శించారు సోము వీర్రాజు తెలంగాణలో ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదని ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు మంత్రి హరీష్ రావు సామాజిక బాధ్యతగా సెలబ్రిటీస్ అందరూ వ్యాక్సినేషన్ పై ప్రచారం చేయాలన్నారు హైదరాబాద్ నిమ్స్ లో మెడికల్ జెనెటిక్స్ ల్యాబొరేటరీ మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ ప్రారంభించిన సందర్భంగా మంత్రి హరీష్ ఈ వ్యాఖ్యలు చేశారు నిమ్స్ లో పరికరాలకు 154 కోట్లు మంజూరు చేశారు ఈటెల ఇప్పటికైనా తప్పు ఒప్పుకోవాలన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ 70 ఎకరాలు కబ్జా చేశాడని విచారణలో తేలిందని నిషేధిత జాబితాలో ఉన్న భూములను కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు ఆయన ఏపీ ఉద్యోగులు పోరుబాట పట్టారు పీఆర్సీ ప్రకటన సిపిఎస్ రద్దు కోసం నల్ల బ్యాడ్జ్లు ధరించి ఆందోళన మొదలుపెట్టారు ఇప్పటికీ తాము చర్చలకు సిద్ధంగానే ఉన్నామని తమ సమస్యలు పరిష్కరిస్తే పోరాట కార్యాచరణ వెనక్కి తీసుకుంటామన్నారు ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఏపీలో ఉద్యోగుల ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న బొప్పరాజుపై బండి శ్రీనివాసరావుపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ ట్రెజరీస్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్ వాళ్ళిద్దరూ బంధువులని పదవుల కోసమే వాళ్లు ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు బొప్పరాజుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావాలని బండి శ్రీనివాస్ కు రజక కార్పొరేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారని సమాచారం ఉందన్నారు అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న పాదయాత్ర చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది కర్నూలులో హైకోర్టు వద్దంటున్న వారు తమ ప్రాంతానికి వచ్చి సభలు పెట్టడం ఏంటని సీమ మేధావుల ఫోరం నేత పురుషోత్తం రెడ్డి ప్రశ్నించారు తిరుపతిలో బహిరంగ సభలు పెట్టి సీమకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ప్రతిస్పందన తప్పదని హెచ్చరించారు ఆయన ఢిల్లీలో రైతుల ధర్నా విరమణపై రేపు క్లారిటీ రైతులకు ఎక్స్గ్రేషియా ఉద్యోగాలు ఇవ్వాలన్న రాహుల్ గాంధీ బీజేపీ ఎంపీలకు మోదీ హెచ్చరిక మమతకు సంజయ్ రౌత్ షాక్ ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం ఢిల్లీలో రైతులు తమ నిరసనను విరమిస్తారంటూ జోరుగా ప్రచారం జరిగింది అయితే ఏడాది కాలంగా ప్రభుత్వం ఇదే చెబుతోందంటూ ఈ ఊహాగానాలను సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధి రాకేష్ టికాయత్ కొట్టిపారేశారు ఇక్కడి నుంచి తాము వెళ్లిపోవడం లేదని కొత్త ట్రాక్టర్లు ఇవ్వాలని ఆయన చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది భవిష్యత్ కార్యాచరణ కోసం రేపు రైతు సంఘాలు సమావేశమవుతున్నాయి సాగు చట్టాల రద్దు పోరాటంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియాతో పాటు ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు పంజాబ్ ప్రభుత్వం 400 మంది రైతులకు నష్టపరిహారాన్ని 152 కుటుంబాలకు ఉద్యోగాలను ఇచ్చిందన్నారు చనిపోయిన రైతుల జాబితా లేదని కేంద్రం అంటోందని తన దగ్గర జాబితా ఉందన్నారు రాహుల్ మీరు మారాలి లేకుంటే మార్పు అనివార్యం అవుతుంది అంటూ పార్లమెంట్ సమావేశాలకు గైర్హాజరయ్యే బీజేపీ ఎంపీలను ప్రధాని మోదీ హెచ్చరించారు పద్ధతి మార్చుకోవాలంటూ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో క్లాస్ తీసుకున్నారు ప్రజలకు చేరువ కావాలని తమ నియోజకవర్గాల్లో ఈవెంట్లు నిర్వహించాలని పద్మ అవార్డు గ్రహీతలను గౌరవించాలని ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం చేశారు యూపీఏనా ఏది ఎక్కడ అంటూ వెటకారం చేసిన మమతా బెనర్జీకి శివసేన షాక్ ఇచ్చింది 2024 ఎన్నికల్లో రాహుల్ నేతృత్వంలోనే విపక్షాలు పోటీ చేస్తాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కరాఖండిగా చెప్పారు కాంగ్రెస్ పార్టీ లేని విపక్షాల కూటమి అసాధ్యమని రాహుల్తో భేటీ తర్వాత సంజయ్ రౌత్ ఈ కామెంట్స్ చేశారు
రెడ్ క్యాప్ అంటే రెడ్ అలర్ట్ అంటూ సమాజ్వాదీ పార్టీని ఉద్దేశించి ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. పేదల కష్టాలు వీళ్లకు పట్టవని, అవినీతి చేసి ఆస్తులు సంపాదించడమే వీరికి కావాలని గోరఖ్పూర్లో జరిగిన సభలో మండిపడ్డారు. మాఫియాతో పాటు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చేందుకే సమాజ్వాదీ నేతలకు అధికారం కావాలంటూ ప్రధాని మోదీ ఆరోపించారు. బీజేపీని బూటకపు పువ్వు అని అభివర్ణించారు సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్. ఎర్రటోపీలు బీజేపీని తరిమి కొడతాయని హెచ్చరించారు. యూపీ ఎన్నికల్లో అధికార పార్టీ 400 సీట్లలో ఓడిపోతుందని అఖిలేష్ అన్నారు. మరోవైపు యూపీలోని మీరట్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆర్ఎల్డీతో పొత్తు పెట్టుకున్నట్టు అఖిలేష్ ప్రకటించారు. తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తలైవా రజనీకాంత్తో భేటీ అయ్యారు అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ. రజనీకాంత్ నివాసానికి వచ్చిన శశికళ ఆయనతో చర్చలు జరిపారు. అయితే తనను తాను అన్నాడీఎంకే చీఫ్ గా ప్రకటించుకున్న శశికళ ఆ హోదాలోని రజనీకాంత్తో భేటీ అయినట్టు లెటర్ విడుదల చేయడమే ప్రకంపనలు రేపుతోంది. పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ ఓట్ల కోసమే దళిత కార్డు వాడుతున్నారని ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. కానీ తాను మాత్రం దళితుల కోసం 5 హామీలు ఇస్తున్నానని పంజాబ్ పర్యటనలో చెప్పారు. ఎస్సీలకు ఉచిత విద్య, ఐఏఎస్, ఐఐటీ, మెడికల్ విద్య కోసం ఉచిత కోచింగ్, ఉచిత వైద్య సేవలు, 18 ఏళ్లు పైబడిన మహిళలకు నెలకు 1000 రూపాయలు ఇస్తామన్నారు. సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఈశాన్య రాష్ట్రాల్లో రద్దు చేయాలని నాగాలాండ్ కేబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. భారత్ లాంటి ప్రజాస్వామిక దేశంలో ఇలాంటి చట్టాలకు చోటు లేదని నాగాలాండ్ సీఎం నిఫియూ రియో చెప్పారు. సైనికుల కాల్పుల్లో చనిపోయిన వారికి న్యాయం జరగాలని కోరుకున్నారు. టీఆర్ఎస్ ఎంపీలు ఓవైపు పార్లమెంట్లో పోరాడుతుంటే తెలంగాణలో ధాన్యం కోసం రోడ్డెక్కిన రైతులు. అభివృద్ధే తమ ఎజెండా అంటున్న కవిత. ఇలాంటి టాప్ 9 మన ఊరి వార్తలు చూద్దాం. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం కొనుగోలు చేయడం లేదని దళారులు మోసం చేస్తున్నారంటూ తెలంగాణ రైతులు రోడ్డెక్కారు. మిల్లర్లు క్వింటాల్కు 10 నుంచి 12 కేజీల కోతలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిలువు దోపిడీ చేస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం, భద్రాచలం మధ్య రైతుల రాస్తారోకో చేయడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అటు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబులాపూర్ ఐకేపీ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని తూకం వేయగా భారీ తేడా వచ్చిందని గమనించి రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐకేపీ సెంటర్ నిర్వాహకుడు బండారి శ్రీనివాస్ పై రైతులు దాడికి దిగారు. కామారెడ్డి జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ మాచారెడ్డి మండలం పాలమంచలో సిరిసిల్ల కామారెడ్డి రహదారిపై రాస్తారోకోకు దిగారు. టోకెన్లు ఇచ్చి రోజులు గడిచినా కొనుగోలు చేయడం లేదంటూ ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేసేంత వరకు ఆందోళన విరమించేది లేదని అన్నదాతలు రోడ్డుపై భీష్మించు కూర్చున్నారు. దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో ముందుందని, ఇందుకు సీఎం కేసీఆర్ పట్టుదలే కారణమన్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ ను ఆదరించాలని నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో నిర్వహించిన టీఆర్ఎస్ సభలో కోరారామె. త్వరలో భీమ్గల్లో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని కవిత హామీ ఇచ్చారు. విశాఖ జిల్లా గాజువాక హీరో ఎలక్ట్రికల్ స్కూటీ షోరూంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ తో అక్కడ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 15 స్కూటీలు తగలబడ్డాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు. నిజామాబాద్ బోధన్ మండలం కణ్గావ్ గ్రామంలో దారుణం జరిగింది. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న వీఆర్ఏ గౌతమ్ పై దుండగులు దాడి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. దీంతో పోలీస్ స్టేషన్ ఎదుట వీఆర్ఏ కుటుంబ సభ్యులు వీఆర్ఏ సంఘాలు ఆందోళనకు దిగాయి. హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో మృతదేహం కలకలం రేపింది. పబ్లిక్ వాటర్ ట్యాంక్ లో గుర్తు తెలియని డెడ్ బాడీ లభించింది. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. ఆ డెడ్ బాడీ ఎన్నాళ్ల నుంచి ఉంది, ఏ ప్రాంతాలకు వాటర్ సరఫరా చేశారు, ఎన్నాళ్లుగా ఆ ట్యాంక్ నీళ్లు తాగామో అని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బ్లాక్ కరెన్సీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న 3 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి కటకటాలకు పంపారు గుంతకల్లు పోలీసులు. వారి నుంచి 3,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఒక ఒరిజినల్ నోటు, 4 బ్లాక్ కరెన్సీ ఇస్తాము అంటూ నమ్మించారు. చివరకు జనాన్ని నట్టేట ముంచారు ఆ జాదుగాళ్లు. కర్నూలు జిల్లాలో పురుగుల మందు తాగి ఎస్ఐ రాఘవరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కాప్స్ లో ఎస్ఐగా పనిచేస్తున్నారైనా 15 ఏళ్లుగా ప్రమోషన్ రాలేదని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డట్టు చెబుతున్నారు. హైదరాబాద్ లో ఆగని యాక్సిడెంట్లు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 44 మంది మహిళల దగ్గర నకిలీ వీసాలు. మణిపూర్ లో భారీ డ్రగ్ ర్యాకెట్ వెనుక చైనా కోణం. ఇలాంటి టాప్ 10 మెట్రో న్యూస్ చూద్దాం. విడాకుల తర్వాత తొలిసారి స్పందించారు సినీ నటి సమాంత. భవిష్యత్తుపై తన ప్రణాళికలన్నీ కుప్పకూలాయన్నారు. ఇకపై కాలం ఎలా నిర్ణయిస్తే అలా సాగిపోవడమే అంటూ ట్వీట్ చేశారు ఆమె.
తాను బాధలో ఉన్నానని, కొంత టైం కావాలని చెప్పారు ఆమె. అభిమానులు తీవ్రంగా స్పందించడం బాధ కలిగించిందన్నారు సమాంత. హైదరాబాద్ లో యాక్సిడెంట్ల పరంపర కొనసాగుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్డులో మరో ప్రమాదం చోటు చేసుకుంది. విధులు నిర్వహిస్తున్న హోంగార్డును ఇన్నోవా వాహనంతో ఢీకొట్టాడు డ్రంకన్ డ్రైవర్. గాయపడ్డ కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అతని బంజారాహిల్స్ అపోలో హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదానికి కారణమైన రోహిత్ గౌడ్, సుమన్లను కోర్టుకు తరలించారు. మరోవైపు డ్రంకన్ డ్రైవ్ ప్రమాదాలపై టీవీ9 ప్రసారం చేసిన వరుస కథనాలకు ప్రభుత్వం స్పందించింది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న చర్యలపై అధ్యయనం చేయబోతున్నట్టు చెప్పారు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. రూల్స్ ఫాలో అవని బార్లు, పబ్లను శాశ్వతంగా సీజ్ చేస్తామన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఏకంగా 43 మంది దగ్గర నకిలీ వీసాలు బయటపడ్డాయి. కువైట్ వెళ్లేందుకు సిద్ధమైన 44 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు ఇమిగ్రేషన్ అధికారులు. 2 వీసాలతో కువైట్ వెళ్లేందుకు మహిళలు ప్రయత్నించినట్టు అధికారులు చెప్పారు. వీరిని ఏపీ, తమిళనాడు, గోవాకు చెందిన వారిగా గుర్తించారు. మణిపూర్ లో భారీ డ్రగ్స్ ర్యాకెట్ గుట్టురట్టయింది. మోరేహ్ అనే పట్టణంలో 500 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె చైనా జాతీయుడిని పెళ్లి చేసుకుని డ్రగ్స్ స్మగ్లింగ్ కు పాల్పడినట్టు తెలుస్తోంది. తమిళనాడులోని కాంచీపురంలో వరద బీభత్సం మామూలుగా లేదు. చెయ్యేరు నది ఉధృతికి ఏకంగా బ్రిడ్జ్ కూలిపోయింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తక్షణమే వంతెనను మళ్లీ నిర్మించాలని అక్కడి జనం డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచంలో కొత్త రకం యుద్ధ నీతి మొదలవుతోందని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హెచ్చరించారు. బయలాజికల్ వార్ఫేర్ రూపుదిద్దుకుంటే దేశాలు వైరస్లు, వ్యాధుల బారిన పడకుండా కలిసికట్టుగా చర్యలు తీసుకోవాలని పానెక్స్ 21 సదస్సులో బిపిన్ రావత్ సూచించారు. దేశంలో క్రిప్టో కరెన్సీ కార్యకలాపాలను పర్యవేక్షించే అధికారాలను కేంద్రం సెబీకి అప్పగించవచ్చని ప్రచారం జరుగుతోంది. క్రిప్టో నిబంధనలు ఉల్లంఘించే వారు 20 కోట్ల జరిమానా చెల్లించాల్సి వస్తుందని, లేదా జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని ఈ దిశగా నిబంధనలు రూపొందుతున్నాయని క్రిప్టో బిల్లు రావడానికి ముందు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ నార్సింగి పరిధిలోని మై హోమ్ అవతార్ లో వరాహ స్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవాలకు త్రిదండి చిరంజీవి స్వామి హాజరయ్యారు. స్వామీజీకి మై హోమ్ గ్రూప్ అధినేత రామేశ్వరరావు దంపతులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. తర్వాత స్వామీజీ స్వామివారిని దర్శించుకున్నారు. వరాహ స్వామి మహత్మ్యంపై స్వామీజీ అనుగ్రహ భాష్యం ఇచ్చారు. సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చారంటేనే బాబోయ్ ఒమిక్రాన్ అనే భయం వెంటాడుతోంది. సిక్కోలులో అదే జరిగింది. ఇక సీరం ఇన్స్టిట్యూట్ తన కోవిషీల్డ్ టీకాల ఉత్పత్తి సగానికి సగం తగ్గిస్తానంటోంది. ఒక బ్రిటన్ అధ్యయనం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఇలాంటి టాప్ 9 వార్తలను కరోనా ట్రాకర్లో చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ వేరియంట్ కలకలం రేగింది. ఈ మధ్య దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. 14 రోజుల క్వారంటైన్ తర్వాత ఆ వ్యక్తికి కరోనా పరీక్షలు చేపట్టినా మళ్లీ పాజిటివ్ రావడంతో రిమ్స్ కు తరలించారు. అలాగే ఆ వ్యక్తి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. అయితే అధికారులు మాత్రం భయపడాల్సిన పని లేదంటున్నారు. కోవిషీల్డ్ టీకాను ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ కీలక ప్రకటన చేసింది. కోవిషీల్డ్ డోసుల ఉత్పత్తిని వచ్చే వారం నుంచి 50% తగ్గిస్తున్నట్టు ఆ సంస్థ ఎండీ అధర్ పూనావాలా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి టీకాలకు ఆర్డర్ రాలేదని, అందుకే ఉత్పత్తిని సగానికి సగం తగ్గిస్తున్నట్టు పూనావాలా చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. బెంగళూరులో ఒమిక్రాన్ సోకిన 2 వ్యక్తుల్లో ఒకరైన వైద్యుడు ఆ వైరస్ వేరియంట్ నుంచి కోలుకున్నాడు. అయితే అతడికి మళ్లీ కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ వైద్యుడు ఐసోలేషన్ లో ఉన్నారని, ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని చెబుతున్నారు. దేశంలో కరోనా కేసులు మరింతగా తగ్గాయి. భారత్లో కొత్తగా 6,822 కేసులు వచ్చాయి. కేసుల సంఖ్య గత 558 రోజుల కనిష్ట స్థాయి. గత 24 గంటల్లో 220 మంది కరోనాతో పోరాడుతూ చనిపోయారు. దేశంలో యాక్టివ్ కేసులు 95,014కు చేరాయి. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు వేగంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 184 మందికి కరోనా వచ్చింది. మహమ్మారితో పోరాడుతూ 2 చనిపోయారు. ఏపీలో ప్రస్తుతం 2008 యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణలో కొత్తగా 203 కేసులు వచ్చాయి. కరోనాతో పోరాడుతూ గత 24 గంటల్లో 1 చనిపోయారు. తెలంగాణలో 3,852 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒమిక్రాన్ ఎట్ రిస్క్ దేశాల జాబితాను సవరించి నిబంధనలు సవరించింది. ఈ జాబితా నుంచి బంగ్లాదేశ్ ను తొలగించారు. అదే సమయంలో ఘనా, టాంజానియాను ఈ జాబితాలో చేర్చారు. 13 దేశాలతో యూరోపియన్ దేశాలను కూడా ఇందులో చేర్చారు. ఫైజర్, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా టీకాలను మిక్స్ చేసి ఇస్తే రోగనిరోధక శక్తి మరింత శక్తివంతమవుతుందని
బ్రిటన్ కు చెందిన ఒక అధ్యయనం వెల్లడించింది. తొలి డోసులో ఆస్ట్రాజెనెకా గానీ ఫైజర్ టీకా గానీ ఇచ్చి 9 వారాల తర్వాత మోడర్నా టీకా రెండో డోసుగా ఇస్తే కరోనా వైరస్ ను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుందని ఈ అధ్యయనం వివరించింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ ను తమ చికిత్సా విధానం ఎదుర్కొంటుందని బ్రిటన్ కు చెందిన ఔషధ సంస్థ GSK తెలిపింది. తాము చేపట్టిన అధ్యయన తొలి ఫలితాలను బట్టి ఈ విషయం చెప్తున్నట్టు ఈ కంపెనీ వివరించింది. ఒక్క ఒమిక్రానే కాకుండా ఇతర వేరియంట్లతో కూడా ఈ యాంటీబాడీ థెరపీ పోరాడుతుందని GSK చెబుతోంది. బైడెన్ పుతిన్ వీడియో కాల్, సైనికులకు విధేయతా పాఠాలు చెప్పిన కిమ్. ఇక బురండి జైల్లో ఘోరమైన అగ్ని ప్రమాదంలో పలువురు సజీవ దహనం. ఇలాంటి టాప్ 9 వార్తలను న్యూస్ జంక్షన్ లో చూద్దాం. అమెరికా రష్యా అధినేతలు జో బైడెన్ పుతిన్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనబోతున్నారు. ఉక్రెయిన్ అంశాన్ని అమెరికా లేవనెత్తడానికి సిద్ధమైంది. ఉక్రెయిన్ పై రష్యా దాడులకు దిగితే కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తామని అమెరికా తేల్చి చెప్పింది. మిలిటరీలోకి వస్తున్న వారు ఆఫీసర్లు పార్టీ సెంట్రల్ కమిటీకి విధేయులుగా ఉండాలని నార్త్ కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ఆదేశించారు. పార్టీ సిద్ధాంతాలు విధానాలకు తగినట్టు మిలిటరీ విద్య బోధించాలని కిమ్ చెప్పారు. మిలిటరీ విద్యావేత్తల 8వ సదస్సులో కిమ్ జాంగ్ ఉన్ ఈ వ్యాఖ్యలు చేశారు. జర్మనీలో అధికారంలోకి రాబోతున్న 3 పార్టీల కూటమి లాంఛనంగా ఈ ఒప్పందంపై సంతకాలు చేసింది. సోషల్ డెమోక్రాట్లు, గ్రీన్ పార్టీ, నియో లిబరల్ ఫ్రీ డెమోక్రాట్ల ప్రతినిధులు ఈ సంతకాలు చేశారు. ఏంజెలా మెర్కెల్ వారసుడిగా ఒలాఫ్ షోల్జ్ జర్మనీ కొత్త ఛాన్సలర్ గా ప్రమాణం చేయబోతున్నారు. ఒమిక్రాన్ విస్తరిస్తున్న వేళ అమెరికాలో కొత్త ప్రయాణ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. విదేశాల నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికులు తాము బయలుదేరడానికి 24 గంటలలోపు తీసుకున్న కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ ను విమాన సంస్థకు అందించాల్సి ఉంటుంది. టీకాలు వేసుకోని వారిపై ఫ్రాన్స్ ఆంక్షలు విధించింది. అదే బాటలో ఇటలీ కూడా పయనిస్తోంది. టీకాలు తీసుకుని వారికి బహిరంగ ప్రదేశాల్లో తిరిగే హక్కు లేదని, ప్రభుత్వ సదుపాయాలు పొందే హక్కు లేదని నిర్ణయం తీసుకుంది. దీంతో ఇటలీలో ప్రజా రవాణా సాధనాల్లో జనం పల్చగా కనిపిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో బాలికలు, మహిళలపై హక్కులను పరిరక్షించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంథనీ బ్లింకెన్ ను పాకిస్తానీ యాక్టివిస్ట్, నోబెల్ పురస్కార గ్రహీత మలాలా కోరారు. బాలికలు మళ్లీ స్కూళ్లకు వెళ్లేలా, మహిళలు మళ్లీ ఉద్యోగాలు చేసుకునేలా అమెరికా చర్యలు తీసుకోవాలని మలాలా విజ్ఞప్తి చేశారు. ఇండోనేషియాలోని సెమేరు అగ్నిపర్వతం బద్దలై 22 మందిని చంపేసిన బీభత్సం ఎలా ఉందో డ్రోన్ ద్వారా చిత్రీకరించారు. ఒక ఊరు ఎలా ధ్వంసమైందో ఈ దృశ్యాలు చెప్తున్నాయి. అగ్నిపర్వతం బద్దలైన తర్వాత పొగ, బూడిద సృష్టించిన విలయంలో 27 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జర్మనీకి చెందిన దంపతులు థామస్, సుసానే జెరోమిన్ ప్రపంచ రికార్డు సృష్టించారు. ఒకే చోట ఎక్కువ క్రిస్మస్ ట్రీస్ ప్రదర్శించిన రికార్డు సొంతం చేసుకున్నారు. వారు తమ ఇంట్లో 444 క్రిస్మస్ ట్రీస్, 10,000 క్రిస్మస్ బాల్స్, 300 ఫెయిరీ లైట్ స్ట్రింగ్స్ వారి ఇంట్లో ఉన్నాయి. అమెరికా, చైనా మధ్య అగ్గిరాజేసిన వింటర్ ఒలింపిక్స్. భారత్తో పోరుకు దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన. టెస్ట్లకు ఇక హార్దిక్ పాండ్యా దూరం అంటూ ఊహాగానాలు. ఇలాంటి టాప్ స్పోర్ట్స్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ కు దౌత్య బృందాలను పంపబోమని అమెరికా, న్యూజిలాండ్ ప్రకటించాయి. వీగర్ ముస్లింలతో పాటు ఇతర మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. అయితే క్రీడాకారులు మాత్రం బీజింగ్ కు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. దౌత్య బృందాన్ని పంపకుండా నిషేధం ప్రకటిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అమెరికాను చైనా హెచ్చరించింది. అగ్రరాజ్యం తీసుకున్న నిర్ణయం ఒలింపిక్స్ స్ఫూర్తిని దెబ్బతీసినట్టే అని డ్రాగన్ మండిపడింది. అమెరికా చర్యకు తాము గట్టిగా కౌంటర్ ఇస్తామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ కరాఖండిగా చెప్పారు.